హలో అండి, ఈరోజు నేను వంకాయ కర్రీ ప్రిపేర్ చేశానండి. పచ్చిమిర్చి వేసి పిల్లల స్కూల్కి లంచ్ బాక్స్లోకి ఏ హడావిడి లేకుండా సింపుల్గా వండేయొచ్చండి. దీంట్లో ఏ మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదు. పక్కా విలేజ్ స్టైల్లో వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో వీడియో పూర్తిగా చూసేయండి. ముందుగా ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలండి. అలాగే కారంని అడ్జస్ట్ చేసుకొని పచ్చిమిర్చి, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టేసుకొని వంకాయ ముక్కలన్నీ సాల్ట్ వాటర్లో వేసి మంచిగా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలండి. కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి ఒక పావు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ ఎక్కువగా వేయట్లేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు వేయండి. కంపల్సరీ టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ కర్రీలోకి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మంచిగా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే హాఫ్ స్పూను పసుపు వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా కలుపుకోవాలండి. ఒకసారి మొత్తం కూడా వేసుకొని అంతా ఇలా కలుపుకొని దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మంచిగా ఉడికిపోతుంది. వంకాయ తొందరగానే ఉడుకుతుందండి కర్రీ. లంచ్ బాక్స్లోకి మంచిగా పనిచేస్తుందండి, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకొని దీంట్లోకి టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ మరీ ఎక్కువ వేయొద్దండి ఇందులో. మొత్తం కూడా ఇలా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే వంకాయ కర్రీ సింపుల్గా రెడీ అయిపోయిందండి. మీరు ఇలా ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.